హలో ఫ్రెండ్స్, నేను మీ అమ్మ ప్రవీణ్. మనకి ఒక కిరాయితీ రావడం జరిగిందంటే వరంగల్కి పోయి రేకులు అది తీసుకురావాలన్నమాట. మనం నార్మల్గా రూఫ్కి వేస్తాం కదా, పైన ఇనుప రేకులు అన్నట్టు. అయితే నార్మల్గా ఎట్లాగో మన బండి కూడా 69,000 చేంజ్ వచ్చిందనమాట. 69,200 అట్లా చేంజ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది. మనం 10,000కి ఒకసారి ఆయిల్ చేంజ్ చేస్తాం కాబట్టి ఆ షోరూమ్ పక్కనే అనమాట. ఈ రేకులు మనం తీసుకురావడం మ్యానుఫ్యాక్చరింగ్ అది మీకు అంతకుముందు ఒకటి రీల్ చేసి పెట్టాను నేను. డైరెక్ట్ హోల్సేల్ రేట్లు అని చెప్పేసి అక్కడికే వెళ్ళాలన్నమాట మనము. అయితే నేను ఎలాగూ పక్కనే కదా, అందులోపు ఆయిల్ చేంజ్ కూడా చేద్దామని చెప్పేసి షోరూమ్కి అయితే వెళ్ళాను. అశోక్ లేలాండ్ షోరూమ్ అంట రోడ్లో. ఇక్కడ వచ్చేసి మనం ఏమిటంటే జస్ట్ ఆయిల్ చేంజ్, ఆయిల్ ఫిల్టర్, ఒకటి గేర్ ఆయిల్ కూడా చేంజ్ చేయమని చెప్పాను నార్మల్గా. అయితే మనకు బిల్ ఎంత వేసారో చూశారు కదండి. మొత్తము 4200 వేశారు. ఆయిల్కేమో 2000, ఆయిల్ ఫిల్టర్కేమో 3010 రూపీస్, సారీ 310 రూపీస్, ప్లస్ గేర్ ఆయిల్కి 1200, ఇంకొకటి సర్వీస్ ఛార్జ్ వచ్చేసి 1000 వేశారండి. అయితే ఇది కరెక్టా? అంత సర్వీస్ ఛార్జ్ వచ్చి 1000 తీసుకోవచ్చా తీసుకోవద్దా అనేది మీరైతే కామెంట్ చేయండి. నార్మల్గా మనకి బయట చేపిస్తే నాకు తెలిసి ఒక 400, 500లో అయిపోతుంది. కాకపోతే ఏందంటే షోరూమ్‌లో ఆయిలు, మా దగ్గరున్న ఆయిల్‌కు అంటే షోరూమ్‌లో ఉన్న ఆయిల్‌కు బయట దొరికే ఆయిల్‌కి చాలా డిఫరెంట్ ఉంటది సార్. మీరే కంపేర్ చేసి చూసుకోండి అని చెప్తున్నారు. నేను నార్మల్‌గా చెప్పాననమాట. 1000 అంటే సర్వీస్ ఛార్జి. ఓన్లీ ఆయిల్ చేంజ్‌కే 1000 తీసుకోవడం కరెక్ట్ కాదు కదా! అంటే లేదు సార్, షోరూమే. మీరు చూడండి, మా దగ్గర ఎలాంటి డిఫెక్ట్ ఉండదు. మళ్ళీ ప్లస్ మా దగ్గర ఏమన్నా డిఫెక్ట్ ఉంటే మీరు అడగనీకి ఛాన్స్ ఉంటది. అంటే పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటది. అలా బయట మాత్రం అలా ఉండదు కదా! ఏమైనా పార్ట్స్ పోయినా కూడా మా దగ్గర జెన్యూన్ పార్ట్స్ దొరుకుతాయి. అది చూసుకోండి సార్ మీరు అని చెప్పేసి మాట్లాడారు. సరే, మనకు కూడా ఎక్కువే అనిపించింది కానీ షోరూమే కదా అని అక్కడికి వెళ్ళడం అన్నమాట. సరే, మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి నాకైతే కామెంట్ చేయండి. షోరూమ్కి వెళ్తే బెటరా, లేకపోతే బయట కూడా చేస్తారు కదా, బయట చేయించుకోవడం బెటరా అనేది మీరు కామెంట్ అయితే చేయండి నాకు. కాకపోతే ఏంటంటే బయట వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు అని నేనైతే, నాకు చిన్న బండి ఉంది కదా, చేపిస్తాను కదా.